బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోగా డిసెంబర్ 9న కేంద్రంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర విజయోత్సవంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సరికాదని దానిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం వేసి దండ వేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారికి కూడా దండ వేయడం జరిగింది. 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో తను ఆమరణ నిరాహార పట్టినాడు. 9 రోజులకు పార్లమెంటులో అప్పుడున్న మంత్రి గారు, సెంట్రల్ మంత్రి గారు తెలంగాణను అనౌన్స్మెంట్ చేసినారు. అందుకే ఈరోజు తెలంగాణ విజయోత్సవంగా పాలాభిషేకం చేయాలని పార్టీ ఆదేశం చేయడం జరిగింది. హస్తం గుర్తును ముందర పెట్టి వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకోవడం జరిగింది. ఇట్లా ప్రభుత్వము పేరు మార్పిడి చేసినంత మాత్రాన దాన్ని అభివృద్ధిగా ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మీ గ్యారంటీలు పోయినాయి, అభివృద్ధిని మర్చిపోయినారు. మీరు సంక్షేమాన్ని మర్చిపోయి కేవలం పేర్లు మార్పిడి మాత్రమే చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు జరిగిన తర్వాత పేర్ల మార్పిడి ప్రభుత్వంగా ఏర్పాటైంది. అదేవిధంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరినైతే ఎన్నుకున్నట్టయితే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డుల పేర్లు, అదేవిధంగా శాంతినగర్ను పద్మనగర్ను ఇంకో నగర్గా పేర్లు మార్పిడి చేసే అవకాశం ఉంది.